డాక్టర్ దేవేంద్ర కుమార్ ఎండి, హోమియో, ఇంటర్నేషనల్ హోమియోపతిక్ కన్సల్టెంట్. homosearch.com. హెర్పెస్ కోసం ఉత్తమ హోమియోపతి మందులు, సమగ్ర మార్గదర్శి. పోస్ట్ రచయిత డాక్టర్ దేవేంద్ర కుమార్. ప్రచురించిన పోస్ట్ డిసెంబర్ 28, 2024. హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ HSV వల్ల కలిగే హెర్పెస్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేసే ఒక సాధారణ పరిస్థితి. హెర్పెస్ యొక్క రెండు ప్రధాన రకాలు HSV-1 సాధారణంగా నోటి హెర్పెస్తో సంబంధం కలిగి ఉంటాయి మరియు సాధారణంగా జననేంద్రియ హెర్పెస్కు కారణమయ్యే HSV-2. సాంప్రదాయిక చికిత్సలు కొంత ఉపశమనాన్ని అందించినప్పటికీ, చాలా మంది వ్యక్తులు హెర్పెస్ వ్యాప్తిని నిర్వహించడానికి ప్రత్యామ్నాయ చికిత్సలను, ముఖ్యంగా హోమియోపతిని అన్వేషిస్తున్నారు. ఈ పోస్ట్లో జననేంద్రియ మరియు చిన్ననాటి హెర్పెస్కు సంబంధించిన ఎంపికలతో సహా హెర్పెస్కు అత్యంత ప్రభావవంతమైన హోమియోపతి సూత్రీకరణలు మరియు చికిత్సలను మేము పరిశీలిస్తాము. కంటెంట్ 1. హెర్పెస్ లక్షణాలను అర్థం చేసుకోవడం. 2. హెర్పెస్ కోసం హోమియోపతి చికిత్స. 3. కాంప్లిమెంటరీ మరియు ప్రత్యామ్నాయ చికిత్సలు. 4. జననేంద్రియ హెర్పెస్ కోసం ప్రత్యేక పరిగణనలు. 5. బాల్య హెర్పెస్ జోస్టర్. 6. హెర్పెటిక్ గింగివోస్టోమాటిటిస్. 7. హోమియోపతి చికిత్సలను ఎలా నిర్వహించాలి. 8. ముగింపు. హెర్పెస్ లక్షణాలను అర్థం చేసుకోవడం. చికిత్స ఎంపికలను అన్వేషించే ముందు, హెర్పెస్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం. HSV-1 ఓరల్ హెర్పెస్ లక్షణాలు గొంతు నొప్పి, జ్వరం మరియు నోటి చుట్టూ జలుబు పుళ్ళు అభివృద్ధి చెందుతాయి. HSV-2 జననేంద్రియ హెర్పెస్ ఈ రూపం సాధారణంగా జననేంద్రియ ప్రాంతంలో బాధాకరమైన బొబ్బలు లేదా పుండ్లు, దురద మరియు ఫ్లూ లాంటి లక్షణాల వలె కనిపిస్తుంది. ఈ లక్షణాల పట్ల అవగాహన చాలా ముఖ్యం, ఎందుకంటే ప్రారంభ చికిత్స వ్యాప్తిని తగ్గించడంలో మరియు లక్షణాల తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. హెర్పెస్ కోసం హోమియోపతి చికిత్స. హోమియోపతి హెర్పెస్ చికిత్సకు సున్నితమైన మరియు సంపూర్ణమైన విధానాన్ని అందిస్తుంది. వ్యక్తి యొక్క మొత్తం ఆరోగ్యం, జీవనశైలి మరియు నిర్దిష్ట లక్షణాలపై దృష్టి సారిస్తుంది. ఇక్కడ అత్యంత సిఫార్సు చేయబడిన కొన్ని హోమియోపతి మందులు మరియు సూత్రీకరణలు ఉన్నాయి. రుస్టాక్సికోడెండ్రాన్ తరచుగా హెర్పెస్ యొక్క దురద మరియు పొక్కు దద్దుర్లు కోసం ఉపయోగిస్తారు. నాట్రమ్ మురియాటికం పునరావృత HSV-1 వ్యాప్తికి ప్రభావవంతంగా ఉంటుంది మరియు పునరావృతమయ్యే ఇన్ఫెక్షన్లతో సంబంధం ఉన్న భావోద్వేగ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫైటోలాకా డీకాండ్రా బాధాకరమైన పుండ్లు కోసం ఉపయోగిస్తారు మరియు నోటి మరియు జననేంద్రియ హెర్పెస్ రెండింటికీ ఉపశమనాన్ని అందిస్తుంది. ఆర్సెనికం ఆల్బమ్ హెర్పెస్ వ్యాప్తి సమయంలో అనుభవించే బర్నింగ్ సంచలనాలు మరియు విశ్రాంతి లేకపోవడం కోసం ఈ పరిహారం ప్రయోజనకరంగా ఉంటుంది. కాంప్లిమెంటరీ మరియు ప్రత్యామ్నాయ చికిత్సలు. హెర్పెస్ నిర్వహణ యొక్క సమగ్ర పద్ధతి కోసం చూస్తున్న వారికి, ఇతర ప్రత్యామ్నాయ చికిత్సలతో హోమియోపతిని కలపడం సానుకూల ఫలితాలను ఇవ్వవచ్చు. ఒత్తిడి తగ్గింపు పద్ధతులు, ఆహార మార్పులు మరియు మూలికా సప్లిమెంట్లు వంటి పద్ధతులు మొత్తం రోగనిరోధక పనితీరుకు మద్దతునిస్తాయి. శరీరం హెర్పెస్ను మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడుతుంది. జననేంద్రియ హెర్పెస్ కోసం ప్రత్యేక పరిగణనలు. జననేంద్రియ హెర్పెస్ అసౌకర్యం మరియు మానసిక క్షోభను కలిగిస్తుంది. హోమియోపతి భౌతిక లక్షణాలను పరిష్కరించేటప్పుడు భావోద్వేగ మద్దతును అందించవచ్చు. పునరావృతమయ్యే వ్యాప్తి సందర్భాలలో, ఒక ప్రొఫెషనల్ హోమియోపతి ద్వారా రూపొందించబడిన వ్యక్తిగత చికిత్స ప్రణాళికలు ముఖ్యంగా ప్రభావవంతంగా ఉంటాయి. బాల్యంలో హెర్పెస్ జోస్టర్. హెర్పెస్ జోస్టర్తో బాధపడుతున్న పిల్లలకు, హోమియోపతి చికిత్స దురద మరియు నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. చికిత్స మీ పిల్లల నిర్దిష్ట లక్షణాలు మరియు ఆరోగ్య చరిత్రకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోవడానికి అర్హత కలిగిన హోమియోపతిని సంప్రదించడం చాలా అవసరం. హెర్పెటిక్ గింగివోస్టోమాటిటిస్ పిల్లలలో తరచుగా కనిపించే ఈ పరిస్థితి నోటిలో గాయాలు కలిగి ఉంటుంది మరియు బాధాకరంగా ఉంటుంది. మెర్క్యురియస్ సోలుబిలిస్ మరియు బెల్లడోన్నా వంటి హోమియోపతి నివారణలు లక్షణాల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి, త్వరగా కోలుకోవడానికి దోహదపడతాయి. హోమియోపతి చికిత్సలను ఎలా నిర్వహించాలి. హెర్పెస్ కోసం హోమియోపతిని ఉపయోగిస్తున్నప్పుడు, సిఫార్సు చేయబడిన మోతాదును అనుసరించడం చాలా ముఖ్యం. సాధారణంగా
సూచించిన హోమియోపతి ఔషధం యొక్క 2 మాత్రల యొక్క ఒక మోతాదు వైద్యంను ప్రోత్సహించడానికి సరిపోతుంది. అయినప్పటికీ, వ్యక్తిగత అవసరాలు మరియు ఆరోగ్య స్థితి ఆధారంగా ఉత్తమ నివారణ మరియు మోతాదును నిర్ణయించడానికి అర్హత కలిగిన హోమియోపతిని సంప్రదించడం చాలా అవసరం. ముగింపు: హెర్పెస్తో పోరాడుతున్న వారికి హోమియోపతి విలువైన ప్రత్యామ్నాయ విధానాన్ని అందిస్తుంది. ఈ రెమెడీస్ యొక్క సమర్థతను అన్వేషించడానికి పరిశోధన కొనసాగుతుండగా, చాలా మంది వ్యక్తులు హోమియోపతి చికిత్స ద్వారా వారి లక్షణాలను నిర్వహించడంలో విజయం సాధించారు. వ్యక్తిగతీకరించిన సలహా మరియు చికిత్స ప్రణాళికల కోసం, లైసెన్స్ పొందిన హోమియోపతిని సంప్రదించడాన్ని పరిగణించండి. గుర్తుంచుకోండి, హెర్పెస్ను నిర్వహించడం అనేది వ్యాప్తికి చికిత్స చేయడం మాత్రమే కాదు, ఇది మొత్తం శ్రేయస్సు మరియు మానసిక ఆరోగ్యాన్ని కూడా నిర్వహించడం. మరింత వ్యక్తిగతీకరించిన మద్దతు లేదా విచారణల కోసం, https://www.youtube.com/ushahomeopathytv ని సంప్రదించడానికి సంకోచించకండి. కలిసి, హెర్పెస్ను సమర్థవంతంగా మరియు సంపూర్ణంగా నిర్వహించడంలో మీకు సహాయపడే ఉత్తమ ఎంపికలను మేము అన్వేషించగలము. ఫేస్బుక్, పింటరెస్ట్, ట్విట్టర్, లింక్డ్ఇన్, జీమెయిల్. మరిన్ని కథనాలను చదవండి. మునుపటి పోస్ట్ దగ్గు కోసం సమర్థవంతమైన హోమియోపతి నివారణలను కనుగొనడం మీరు కూడా ఇష్టపడవచ్చు. NETRUM 200 కకి ముందు మరియు తరువాత. సెప్టెంబర్ 4, 2010. హోమియోపతిక్ యాంటీబయాటిక్ రెమెడీస్. మార్చి 25, 2018. కాస్టికం, బిడ్డ, జూలై 3, 2010. ప్రత్యుత్తరం ఇవ్వండి. వ్యాఖ్యానించండి. వ్యాఖ్యానించడానికి మీ పేరు లేదా వినియోగదారు పేరును నమోదు చేయండి. వ్యాఖ్యానించడానికి మీ ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి. మీ వెబ్సైట్ URLని నమోదు చేయండి. ఐచ్ఛికం. దయచేసి దీన్ని షేర్ చేయండి. కాపీరైట్ ఎట్ 2024